ప్రభాస్ అభిమానులకు శుభవార్త. ది రాజసబ్ టీజర్ కోసం ఎదురుచూపు మరో 2 వారాల్లో ముగుస్తుంది. దర్శకుడు మారుతితో ప్రభాస్ చేస్తున్న ఈ హారర్ కామెడీ చిత్రం భారీ అంచనాల మధ్య తెరకెక్కుతోంది. లేటెస్ట్ అప్డేట్ తో ఫ్యాన్స్ లో ఉత్సాహం రెట్టింపైంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ది రాజసబ్ చిత్రం కోసం అభిమానుల ఆతృత రోజురోజుకు పెరిగిపోతుంది. దర్శకుడు మారుతి ఈ హర్రర్ కామెడీ జోనర్ లో భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నారు. టీజర్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. గతంలో మే మధ్యలో టీజర్ విడుదలవుతుందని మారుతి హింట్ ఇచ్చినప్పటికీ అప్డేట్ లేక అభిమానులు నిరాశకు గురయ్యారు. అయితే తాజాగా మారుతి సన్నిహితుడు నిర్మాత ఎస్కేఎన్ సంచలన విషయం వెల్లడించారు. మారుతితో ఇటీవల మాట్లాడిన ఆయన ప్రస్తుతం ది రాజసబ్ పనుల్లో బిజీగా ఉన్న మారుతి రానున్న 2 వారాల్లో టీజర్ విడుదల చేయనున్నట్లు కన్ఫర్మ్ చేశారు. ఈ వార్తతో ప్రభాస్ ఫ్యాన్స్ లో ఉత్సాహం నెలకొంది. మరో 2 వారాలు ఆగితే ది రాజసబ్ టీజర్ గ్రాండ్ గా మన ముందుకు రానుంది. యూత్ఫుల్ స్టార్ సంగీత్ శోభన్ నటించిన లేటెస్ట్ చిత్రం గ్యాంబ్లర్స్ రిలీజ్ కు సిద్ధమైంది. ఈ మిస్టరీ ఎంటర్టైనర్ లో రాకింగ్ రాకేష్, ప్రశాంతి చారులింగ తదితరులు కీలక పాత్రలో నటిస్తున్నారు. జూన్ 6న థియేటర్లలో సందడి చేయనున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదలై అందరి దృష్టిని ఆకర్షించింది. సంగీత్ శోభన్ మరోసారి తనదైన నటనతో అలరించేందుకు సిద్ధమయ్యాడు. గ్యాంబ్లర్స్ సినిమాతో కొత్త అవతారంలో కనిపించనున్న ఈ యువ హీరో మిస్టరీ థ్రిల్లర్ జానర్ లో ప్రేక్షకులను మెస్పరైజ్ చేయనున్నాడు. రేష్మాన్ స్టూడియోస్, స్నాప్ అండ్ క్లాప్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సునీత రాజ్ కుమార్ బృందావనంలో నిర్మిస్తున్న ఈ చిత్రానికి కేఎస్కే చైతన్య దర్శకత్వం వహించారు. ప్రశాంతి చారులింగ హీరోయిన్ గా నటిస్తుండగా రాకింగ్ రాకేష్, సాయి శ్వేత, జస్విక, భరణి శంకర్, మల్హోత్రా శివారెడ్డి ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ శుక్రవారం విడుదలై అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది. దర్శకుడు మాట్లాడుతూ ఈ చిత్రం సంగీత నటనలో కొత్త కోణాన్ని చూపిస్తుందని, థ్రిల్లింగ్ ట్విస్టులతో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని తెలిపారు. నిర్మాణాంతరం పనులు శరవేగంగా జరుగుతున్న ఈ చిత్రం జూన్ 6న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. టాలీవుడ్ సంచలన చిత్రం అవతార్ ది వే ఆఫ్ వాటర్ మళ్లీ థియేటర్లలో సందడి చేయనుంది. జేమ్స్ కెమెరూన్ రూపొందించిన ఈ విజువల్ వండర్ రీ రిలీజ్ కు సిద్ధమైంది. జేమ్స్ కెమెరూన్ సృష్టించిన అవతార్ ఫ్రాంచైజీ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. అవతార్ ది వే ఆఫ్ వాటర్ 2022లో విడుదలై విజువల్ ఎఫెక్ట్స్ తో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. ఇప్పుడు ఈ చిత్రం మళ్లీ థియేటర్లలోకి రానుంది. అక్టోబర్ 3 నుంచి 1 వారం పాటు పరిమిత థియేటర్లలో రీ రిలీజ్ అవుతోంది. ఈ రీ రిలీజ్ ప్రపంచవ్యాప్తంగా ఉంటుందా లేక విదేశీ మార్కెట్కే పరిమితమా అనేది త్వరలో వెలువడనుంది. అవతార్ సిరీస్ లోని అద్భుతమైన కథ, అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్ మరోసారి పెద్ద తెరపై చూసే అవకాశం ప్రేక్షకులకు లభిస్తోంది. మరోవైపు అవతార్ 3 కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.